హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ రెసిపీ గోరు చిక్కుడుతో ఓ మంచి రుచికరమైన కర్రీ చేయబోతున్నానండి. మనం గోరు చిక్కుడుతో రకరకాలుగా కర్రీస్ అనేది చేసుకో ఉంటాం. కానీ నేను చేయబోయే ఈ కర్రీ ఓసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిందే అండి. అంత మంచి రుచితో ఉంటుంది. ఈ గోరు చిక్కుడు మిరియం తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి. టేస్ట్ భలేగా ఉంటుందండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి వెళ్ళండి. ఇవాల్టి రెసిపీ గోరు చిక్కుడు మిరియం రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి చూసేద్దామా. ఈ గోరు చిక్కుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీనికి ఈనెలు అనేది ఉంటే కాస్త తీసేసుకోవాలి. ఈ గోరు చిక్కుడు అనేది లేతగా ఉన్నవి తీసుకోండి. ఇలా కడిగి శుభ్రపరచుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. మరి ఆయిల్ హీట్ అయ్యే లోపుగా మనం చింతపండు కాస్త నానబెట్టుకోవాలండి. ఈ చింతపండు అనేది ఓ చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుందండి. మీరు ఎక్కువగా యాడ్ చేశారంటే కర్రీ అస్సలు రుచి బాగోదండి. వేసి వేయనట్టుగా కాస్త చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం శుభ్రపరచుకున్న గోరు చిక్కుడు ముక్కలను ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా ఫ్లేమ్ని మీడియం హీట్ మీద పెట్టుకొని ఈ గోరుచిక్కుడుని వేపుకోవాలండి. ఇలా వేపుకొని మనం కర్రీ చేసుకున్నామంటే రుచి భలేగా ఉంటుందండి. మీరు మైమరిచిపోవాల్సిందే అండి. ఇలా గోరుచిక్కుడు వేగేలోపుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మసాలాకి మనం రైస్ అనేది నానబెట్టుకోవాలి. ఈ రైస్ అనేది బాస్మతి రైస్ అండి. 1 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకోవాలండి 1 అవర్ ముందుగానే. జీడిపప్పు కూడా అదే విధంగా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు జీడిపప్పుని మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం చేసుకునే ఈ గోరు చిక్కుడు మిరియానికి మసాలా అనేది హైలైట్గా ఉండేది ఈ మసాలానే అండి. ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లోనే చేసి చూడండి, రుచి అమోఘంగా ఉంటుందండి. చూడండి, మనం మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు గోరు చిక్కుడు అనేది ఇలా వేపుకోవాలండి. మరి కాస్త ఒక 1 మినిట్ పాటు వేగించుకుందామండి. చూడండి, చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ గోరు చిక్కుడుని వేరే బౌల్లోకి మార్చేసుకుందాము. ఈ గోరు చిక్కుడు అనేది మనం ఇలా ఫ్రై చేసుకుని మనం కర్రీ చేసుకుంటాం కాబట్టి ఇందులోని పీచు పదార్థం అనేది మనకి ఎక్కువగా ఉంటుందండి. మనకి మలబద్ధకం అనేది చాలా వరకు నివారిస్తుందండి. ఇప్పుడు ఫ్రై అయిన గోరు చిక్కుడు పక్కన తీసి పెట్టుకుని అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా ఆనియన్స్ కూడా వేపుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేగేటప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. కాస్త ఉల్లిపాయ అనేది మగ్గిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ అనేది చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనకి ఈ కర్రీ అనేది మంచి రుచి ఉంటుందండి. మీరు గోరుచిక్కుడుతో చాలా రకాలుగా చేసుకో ఉంటారండి. కానీ నేను చేసిన ఈ ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి. ఈ గోరుచిక్కుడు మిరియం అనేది భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఉల్లిపాయ అనేది చక్కగా మనకి మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేపుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ రుచి చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక 2-3 టమోటాలు యాడ్ చేసుకోవాలండి. ఈ టమోటాలను చాప్ చేసుకునే దానికన్నా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కాస్త బరకగా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. మనకి కర్రీ అనేది చిక్కదనం బాగా వస్తుందండి. తినటానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం వేసిన టమోటా కూడా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఈ మసాలాని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఈ గరం మసాలా అనేది హోమ్మేడ్ గరం మసాలా అండి. ఈ హోమ్మేడ్ గరం మసాలా నేను ఎలా ప్రిపేర్ చేశానో మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మీకు కింద లింక్ ఇస్తానండి, ఒక్కసారి చూడండి మీరు. చక్కగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. ఈ కారం అనేది మన స్పైసీకి తగినంత యాడ్ చేసుకోండి. చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మసాలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గోరు చిక్కుడును ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ కర్రీకి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదండి. తక్కువ టైంలోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ గోరు చిక్కుడు మిరియం అనేది.
ఇలా గోరుచిక్కుడు యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. మనం వేసిన మసాలాలంతా ఈ గోరుచిక్కుడుకు చక్కగా పడుతుందండి అలా మగ్గించుకోవటం వల్ల. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నానండి, చింతపండు అయితే చాలా తక్కువ మోతాదులో యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ కర్రీ రుచి అనేది చాలా బాగుంటుందండి. మనం చేస్తున్న క్వాంటిటీని బట్టి మనకి గ్రేవీ అనేది ఎంత కావాలో చూసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చక్కగా 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాస్త కసూరి మేతి యాడ్ చేసుకోండి. ఈ కసూరి మేతి యాడ్ చేయటం వల్ల మనకి కర్రీ అనేది సువాసనతో పాటు రుచి కూడా భలేగా ఉంటుందండి. చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలండి. కర్రీ చేసేటప్పుడు గ్రేవీ చిక్కగా రావాలి అంటే మనకి పెద్దవాళ్ళు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసేవాళ్ళండి. అదే ప్రాసెస్లో ఇప్పుడు మనం యాడ్ చేసామండి. ఈ రైస్ అనేది మనం మసాలా పెట్టి చేసుకునే కర్రీస్లలో ఖచ్చితంగా మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు మంచి రుచి కూడా ఉంటుందండి. చూడండి, 1 మినిట్ పాటు మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే మనకి చక్కటి రుచికరమైన గోరుచిక్కుడు మిరియం అనేది రెడీ అయిపోయిందండి. ఎక్కువసేపుగా ఉడికించుకోకూడదండి. మనం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా చిక్కపడిపోతుందండి. మనం మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే రుచికరమైన కర్రీ రెడీ అయిపోతుందండి. మరి ఈ గోరుచిక్కుడు మిరియం ఓసారి రుచి చూశారంటే మళ్ళీ చేసుకుని తినాల్సిందే అండి. మీరు ఎన్ని రకాలుగా కర్రీస్ చేసుకున్నా ఈ గోరుచిక్కుడు మిరియం మర్చిపోలేని రుచితో ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ గోరుచిక్కుడు మిరియం మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు రెసిపీ నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.